పేషెంట్ పాడ్కాస్ట్ అన్నారు. ఈ మధ్యలో డాక్టర్లు హాస్పిటల్ ఎంతసేపు ఉంటున్నారో కెమెరా ముందు కూడా అంతసేపు ఉంటున్నారు. సో నేను కూడా ట్రై చేద్దామని ఇలా వచ్చా. మనతో పాటు పేషెంట్ కుమారి గారు ఉన్నారు. ఇదేంటండి నేను ఇంత యాక్టివ్ గా కనిపిస్తుంటే పేషెంట్ అంటారు? నేను పేషెంట్ తాలూకా. ఓ పేషెంట్ తాలూకు కుమారి గారు నమస్కారం. ఎవరు మీ ఇంట్లో పేషెంటా? ఎవరు కాదు పేషెంట్? మా అత్తగారికి షుగరు, మా మామగారికి బీపీ, మా ఆయనకి మెడ నొప్పి, మా పిల్లోడికి ఏమన్నా జలుబు, మా కూతురికి ఏమన్నా జ్వరం. అందరూ పేషెంట్లే ఈ కాలంలో. మీరు మామూలుగా ఏ డాక్టర్ కి చూపించుకుంటారు? మాకు ఫ్యామిలీ డాక్టర్ ఉన్నారండి. 10 ఏళ్ల నుంచి ఆయన దగ్గరే చూపించుకుంటాము. బ్రహ్మాండమైన డాక్టర్. మాకే హెల్త్ ఇష్యూ వచ్చినా ఆయనే చూస్తాడు. అంత బ్రహ్మాండమైన డాక్టర్ అయితే 10 ఏళ్ళుగా మీ ఫ్యామిలీ మొత్తం పేషెంట్లకి ఎందుకు మిగిలిపోయారు? ఇదేంటండి ఫ్యామిలీ లాయర్ ఉన్నట్టుగా ఫ్యామిలీ డాక్టర్ ఉండకూడదా ఏంటి? ఒక్క విషయం గుర్తుపెట్టుకోండి, ఫ్యామిలీ డాక్టర్, ఫ్యామిలీ లాయర్, ఫ్యామిలీ మెకానిక్ అనే వాళ్ళు ఉండకూడదు. అలా ఉన్నారంటే వాళ్ళు మీ మీదనే బతుకుతున్నారని అర్థం. అంటే మన మనస్తత్వం బాగా తెలిసిన డాక్టర్ అయితే బాగా చూస్తారు కదండి. తెలియాల్సింది మనస్తత్వం కాదండి, రోగం. మీరు అలా అంటారా? మొన్ననే మా దగ్గర కొత్తగా డాక్టర్ ఒకడు వచ్చారు. ఆయన దగ్గరికి వెళ్ళా, పూర్తిగా చెప్పేది కూడా వినరు. మీరు ఏం చెప్పారు ఆయన ఏం వినలేదు? అదేనండి, గూగుల్లో ఇదిగో ఈ మెడిసిన్ వేసుకుంటే సైడ్ ఎఫెక్ట్స్ ఉండవు, ఆ మెడిసిన్ కి సైడ్ ఎఫెక్ట్స్ ఉంటాయి, అది ఇది అని చెప్తున్నానా, వినలేదు. ట్రీట్మెంట్ డాక్టర్ పని, సమస్య చెప్పడం మీ పని. అంటే ఇప్పుడు గూగుల్ చెప్పేదంతా అబద్ధం అంటారా? డాక్టర్లకు నచ్చని ఒకటే ఒక పదం గూగుల్. తెలుగు భాషలో నాకు నచ్చని ఒకే ఒక్క పదం. ఇప్పుడు మన డాక్టర్ అనుకోండి, మనకి చిన్న జ్వరం వచ్చిందని చెప్పామంటే ఈ డోలోనో పారాసిటమాలో లేదంటే 2 యాంటీబయాటిక్ టాబ్లెట్స్ వేసుకోమనంటారు. ఎన్ని వేసుకోవాలి అని అనుకుంటే సేఫ్ సైడ్ కి ఇంకో 4 ఎక్స్ట్రా తెచ్చుకొని పెట్టుకో, ఫ్యూచర్ లో ఎప్పుడన్నా జ్వరం వస్తుందేమో వేసుకోవచ్చు అని చెప్తారు. అదే బయట డాక్టర్ అనుకోండి, అవేమన్నా పప్పులో ఉప్పులో అన్నని తెచ్చుకొని పెట్టుకోవడానికే అనేస్తారండి. అసలు జ్వరం అనేది మన బాడీ ఒక రోగంతో పోరాడుతుంది అని అర్థం. మీరు ఇలా టాబ్లెట్లు వేసుకుని దాన్ని చంపేశారనుకో, ఆ రోగం ఏదో నీకు నాకు తెలియకుండానే సమాధి అవుతుంది. అందుకే డాక్టర్ ని కన్సల్ట్ అవ్వాలి. ఎందుకండి మీరైతే ఇన్ని టాబ్లెట్లు అన్ని సిరప్లు రాసి మీ సేల్ టార్గెట్ రీచ్ అయిపోదామనా? ఏం మాట్లాడుతున్నారా నువ్వు? నీకేమైనా బుర్రున్నదారా? కాదు, డాక్టర్లు మంచి డాక్టర్లు, చెడ్డ డాక్టర్లు ఉంటారు. పేషెంట్లు చెడ్డ పేషెంట్లు, మంచి పేషెంట్లు ఉంటారు. కరెక్ట్, ఇది కరెక్ట్ గా చెప్పావయ్యా. అది కాదండి, మొన్న మా చిన్నోడికి వేలు కొంచెం కట్ అయింది కదా అని చెప్పి డాక్టర్ దగ్గరికి వెళ్తే అదేదో ఎక్స్రేలు, స్కానింగ్లని తెగ రాసేసారండి. మేమైతే మా ఇంట్లో ఇంత పసుపు పెట్టేసి చక్కగా కూర్చోబెడతాం. పసుపు యాంటీబయోటిక్ మంచిదే, కానీ మీరు అక్కడ ఉన్నారా? ఎంత కట్ అయింది, దేంతో కట్ అయింది చూసారా? లేదండి, మా పిల్లోడు వచ్చి అమ్మ ఇలా కట్ అయింది అని చెప్పి చూపించాడు, వెంటనే పసుపు పెట్టేశాను. ఏదైనా ఐరన్ దాంతో కట్ అయితే సెప్టిక్ అవుతుంది, కొంచెం డెప్త్ ఎక్కువ కట్ అయ్యి బోన్ కి ఏదైనా ఫ్రాక్చర్ అవుతుంది. అందుకే స్కానింగ్, ఎక్స్రేలు తీయమంటారు. వచ్చిండా సైంటిస్ట్? అంతేం అవసరం లేదండి. ఇప్పుడు మా బుడ్డోడు అమ్మా అని అరిచాడంటే కొంచెం గట్టైనట్టు, అమ్మా అని అరిచాడంటే అది కొంచెం సెప్టిక్ అయినట్టు, కింద పడిపోయి గిలగిలా కొట్టేసుకుంటున్నాడు అనుకోండి, అప్పుడు ఫ్రాక్చర్ అయినట్టు. ఎందుకు నీకు బతుకు? మీ మిషన్ లో ఎంఆర్పీలో వసూలు అయ్యేంత వరకు ఆ ఎంఆర్ఐ స్కానింగ్లు చేస్తారా ఏంటి? ఇంతకు మీరు ఏం చదువుకున్నారు? ఎంబీబీఎస్ అయితే చదవలేదులేండి. బతికిపోయారు జనాలు. అది కాదండి, అసలు మామూలు టాబ్లెట్లు ఎప్పుడు వేసుకోవాలి, ఆ విటమిన్ టాబ్లెట్లు ఎప్పుడు వేసుకోవాలి, సిరప్లు ఎప్పుడు వేసుకోవాలి, అలాగే ఆ స్కానింగ్లు, టెస్ట్లు అవి ఇవి అంటారు కదా, అవన్నీ అసలు ఎప్పుడు చేయించుకోవాలండి? అవన్నీ ఎప్పుడు వేసుకోవాలి, ఎప్పుడు చేయించుకోవాలని కాదు, ఫస్ట్ టైం కి తిని ఒళ్ళొంచి పని చేసి టైం కి నిద్రపోతే చాలు. ఆ ట్రీట్మెంట్లు, టాబ్లెట్ల సంగతి మాకు వదిలేయండి, మేము చూసుకుంటాం. ఏంటండి మీరేం మాట్లాడుతున్నారు? అసలు కిడ్నీలో ప్రాబ్లం అయిందని వెళ్తే లివర్ కి ఆపరేషన్ చేశారు, కుడికాలు ప్రాబ్లం అని చెప్తే ఎడం కాలుకి ఆపరేషన్ చేశారు. ఇహ కత్తెర లోపల పెట్టి ఆపరేషన్ చేసే వాళ్ళ సంగతి చెప్పనే అవసరం లేదులేండి. మీరు న్యూస్ ఛానల్ బాగా చూస్తుంటారా? ఎస్, అవునవును. మన దేశంలో లక్షలాది డాక్టర్లు ఉన్నారు. అందులో నెలకు 1-2 ఇలాంటి ఇన్సిడెంట్లు అవుతాయి. అంటే 0.01%. దాన్ని పట్టుకొని మీరు 99% డాక్టర్లను బ్లేమ్ చేస్తున్నారు. అంటే పేషెంట్స్ ది తప్పు, డాక్టర్సే కరెక్ట్ అంటారు. నేను ఎప్పుడన్నానండి ఇదేమైనా న్యూస్ ఛానల్ డిబేటా? ఎవడు తప్పు ఎవడు కరెక్ట్ అని చెప్పడానికి? ఒక పేషెంట్ కి ప్రాబ్లం వస్తే డాక్టర్ దగ్గరికి వెళ్తాడు, ట్రీట్మెంట్ చేయించుకుంటాడు. ఇందులో డిబేట్ చేయడానికి విషయం ఏముంది? అది కాదండి, నాకు డౌట్. ఇప్పుడు ఒక డాక్టర్ వచ్చి మీరు 4 లీటర్ల వాటర్ ఖచ్చితంగా తాగాలి అని చెప్తారు, ఇంకొక డాక్టర్ ఏమన్నా ఏం అవసరం లేదు, దాహం వేసినప్పుడే తాగాలని చెప్తారు. మరి ఇదేంటండి? అంటే అది కుమారి గారు, మీతో పాటు ప్రపంచంలో అందరికి చెప్దాం అనుకుంటున్నాను, యూనివర్సల్ ట్రీట్మెంట్ అంటూ ఏదీ లేదు. ఒక్కొక్క శరీరానికి ఒక్కొక్క తత్వం ఉంటది. ఒకరు 4 లీటర్లు తాగితే ఒకరికి 2 లీటర్స్ సరిపోతుంది. ఒకరికి ఒక ఫుడ్ తింటే పడుతుంది, ఇంకొకరికి పడదు. ఒకరికి ఒక మెడిసిన్ పని చేస్తుంది, ఇంకొకరికి పని చేయదు. ఎవ్రీ పేషెంట్ ఈస్ డిఫరెంట్, అంతేగాని యూనివర్సల్ ట్రీట్మెంట్ అంటూ ఏది ఉండదు. ఏం చెప్పావురా? కానీ ఏ మనిషికైనా తినడం వెళ్ళడం ఒకటే కదా.
ఫైనల్ పంచ్ మంది అయితే ఆ కిక్కే వేరబ్బా. మీకు ట్రీట్మెంట్ కావాలా కిక్ కావాలా? కిక్ తో కూడా ట్రీట్మెంట్ కావాలండి. అలా అయితే ఎగిరి తన్నమనాలా డాక్టర్లని? అవునండి, నాకు ఎప్పటి నుంచి ఒక పెద్ద డౌట్. డాక్టర్, న్యూట్రిషియన్, డైటీషియన్ ఈ ముగ్గురు ఒకటే చెప్తారు, ఏం తినాలో ఏం తినొద్దు. అసలు ఈ ముగ్గురులో ఎవరిని ఫాలో అవ్వాలండి? రోగాలు రాకుండా ఏం తినాలో ఏం తినొద్దు న్యూట్రిషన్ డైటీషియన్ చెప్తారు. రోగాలు వచ్చాక ఏం తినాలో ఏం తినొద్దు డాక్టర్లు చెప్తారు. అవునండి, నాకు ఇంకో పెద్ద డౌట్ కూడా. అంటే తినక ముందర ఒక టాబ్లెట్, తిన్న తర్వాత ఒక టాబ్లెట్ అలా రాస్తూ ఉంటారు కదా. అంటే మీకు బాగా నాలెడ్జ్ ఉంది అని చెప్పుకోవడానికి ఇలా రాస్తూ ఉంటారా, లేకపోతే నిజంగానే అవన్నీ అలా ఉంటాయంటారా? కొన్ని టాబ్లెట్లు ఖాళీ కడుపుతో వేసుకోవాలి, కొన్ని టాబ్లెట్లు కడుపు నిండినాక వేసుకోవాలి. అదో పెద్ద సబ్జెక్ట్, మీకు చెప్పాలంటే ఈ పాడ్కాస్ట్ సరిపోదు. ఎప్పుడన్నా మీకు తీరుకున్నప్పుడు చెప్తాలండి. అవునండి, మేము శనివారాల పూట చికెన్ తినం, కానీ మా బుడ్డోడు శనివారం పూట చికెన్ తినేసానండి. మరి ఇలా తినడం వల్ల ఆరోగ్య సమస్యలు ఏమైనా వస్తాయంటారా? నాకు అర్థమైంది, మీకు పని పాట లేదు, నాకు చాలా పని ఉంది. మీకు ఇట్లాంటి డౌట్లు ఏమైనా ఉంటే మా క్లినిక్ రండి, తర్వాత చెప్తా.